అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు నైట్కి అయితే అన్నం తినమన్నారండి, అందుకే దోశలు వేసాను, చట్నీ చేస్తున్నాను. దోశలు వేస్తున్నాను ఇదేనండి. చట్నీ అయితే చేసుకున్నాను. ఇంట్లో టమాటా చట్నీ కూడా ఉంది, అది అయితే సరిపోద్ది. దోశలు అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నాను. ప్లెయిన్ దోశలు అయితే 2 వేసానండి. మా ఆయన మసాలా దోశ కావాలన్నాడు, అందుకే ఆనియన్స్ మసాలా దోశ వేస్తున్నాను. ఈ మసాలా దోశలు అయితే ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. నేను మసాలా దోశలో పట్టుకున్న కారం కూడా వేస్తున్నాను. చాలా బాగుంటుందండి దోశ. ఇదేనండి మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. మా పాపకైతే మసాలా వద్దంట, ఉట్ట ఆనియన్సే కావాలంట, అందుకే మా పాప కోసం ఉట్ట ఆనియన్ దోశ. ఇంకోనండి నేనైతే గార్లిక్ దోశ అయితే వేస్తున్నాను. ఇది గార్లిక్ చట్నీ అండి. ఇది నాకు చాలా ఇష్టం ఈ దోశ అంటే. చట్నీ ఉన్నా లేకపోయినా దీంతోనే తినేయచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఈ దోశ అంటే. మా ఆయనకి కారం పొడి దోశ ఇష్టం, నాకేమో ఈ గార్లిక్ దోశ అంటే ఇష్టం. మా పాపకి ప్లెయిన్ ఆనియన్ దోశ అంటే ఇష్టం. లైట్లు అయ్యి ఇవండి దోశలు ఎలా ఉన్నాయో చెప్పండి. మసాలా దోశలు చట్నీలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఇక పెద్దమ్మ ఏంటి టేస్ట్ చేయండి, రెడ్ చట్నీ ఎలా ఉన్నదో దోశ ఇసి టేస్ట్ చేసి. ఇదిగోండి ఈరోజు అయితే ఎలా గడిచింది మరి. దోశలు అయితే వేసుకున్నాము ఈరోజు నైటు. చాలా బాగుందమ్మ నందిని. చట్నీ బాగుంది, దోశలు బాగున్నాయి, రోజు ఇలాగే చేయి చాలా బాగున్నాయి.